ధర్మస్థల తవ్వకాలకు సంబంధించి మరొక బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చాను నేను ఇప్పుడు. సో ధర్మస్థలకు సంబంధించినటువంటి అక్కడ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు 9వ సైట్ నెంబర్ దగ్గర తవ్వకాలు చేపడుతున్నారు సిట్ అధికారులు. ఒక బృందం ఏర్పడింది. 12 మందితో కూడినటువంటి కార్మిక బృందం 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. సో ఉత్కంఠ రేపుతోంది ధర్మస్థలకు సంబంధించినటువంటి ఆ తవ్వకాల అంశము. అస్థి పంజరాల కోసం వేగంగా అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. 9వ నెంబర్ సైట్ దగ్గర ప్రస్తుతానికి తవ్వకాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 9వ నెంబర్ సైట్ దగ్గరే 12 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే ఘటనా ప్రాంతంలోనే జేసీబీలు ఉన్నాయి. ఇప్పటికీ పలు చోట్ల అస్థి పంజరాలు, మనుషుల యొక్క ఆనవాళ్లతో ఉన్నటువంటి కొన్ని పుర్రెలు ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదుతో ఈ సిట్ దర్యాప్తు మొదలైంది. కొంతమందిని కాళ్ళు చేతులు కట్టేసి పాతి పెట్టినట్టుగా పారిశుద్ధ కార్మికుడు తేల్చారు. నిన్న 8వ నెంబర్ సైట్ లో తవ్వకాలు చేపట్టిన సమయంలో 25 ఎముకలు బయటపడ్డాయట. మరి ఆ ఎముకలు ఎవరివి, ఏంటి, అక్కడ ఎవరిని పూడ్చారనేది ఆ వ్యక్తికి కూడా తెలియదు. కానీ ఆ ఎముకలు బయటపడిన తర్వాత ప్రతిదీ కూడా ఫోరెన్సిక్ అధికారులు ఏ ఒక్క క్లూని కూడా వదిలిపెట్టకుండా అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి క్లూని పరిశీలించి దాని వెనక ఉన్నది ఎవరు అనేది, అంటే ఆ అస్థిపంజరం ఎవరిది అనేది తేల్చడం కోసం ఫోరెన్సిక్ అధికారులు చాలా క్షుణ్ణంగా ప్రతి దాన్ని కూడా ఆధారాన్ని తీసుకుంటున్నారు, ఆధారంగా భావిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఫోరెన్సిక్ ల్యాబ్కి పోలీసు వెళ్ళిన దృశ్యాలు. ఇక్కడ ఈ డబ్బాలోనే నిన్న 6వ నెంబర్ సైట్ దగ్గర కొన్ని ఎముకలు దొరికితే ఆ ఎముకల్ని తీసుకొని ఈ డబ్బాలో వేసుకొని వెళ్ళారు. ఈ డబ్బాలోనే ఆ ఎముకలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్కి తరలించారు. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగితే 7వ నెంబర్ సైట్ దగ్గర ఒక వ్యక్తి కలరా వ్యాధితో మరణించి ఆయనని కూడా అక్కడే పూడ్చిపెట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. సో సురేష్ అనే వ్యక్తిని అక్కడే ఖననం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క ఎముకలే 7వ నెంబర్ సైట్ దగ్గర దొరికాయన్నట్టుగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో తన తల్లి పేరే లక్ష్మి. మొదటి సైట్ దగ్గర తవ్వకాలు చేపట్టినప్పుడు అక్కడ ఒక ఏటీఎం కార్డు లభించింది. ఆ ఏటీఎం కార్డు మీద లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు ఎంగ్రేవ్ చేసి ఉండబడింది. సో ఈ నేపథ్యంలో లక్ష్మి అనేటువంటి ఆ మహిళ ఎవరో కాదు, అక్కడ చనిపోయి అస్థిపంజరంగా మారినటువంటి ఆ సురేష్ తల్లి అన్నట్టుగా తెలుస్తోంది. సో మరోవైపుగా 7వ నెంబర్ సైట్ దగ్గర సురేష్ అనేటువంటి ఒక యువకుడి మృతదేహం బయటపడితే 8వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు 25 ఎముకలు బయటపడ్డాయట. 25 ఎముకలు. అసలు ఇప్పటివరకు ఏమేమి బయటపడ్డాయి మీకు కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి మొదటి నెంబర్ సైట్ దగ్గర ఒక ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక రెడ్ కలర్ మహిళలు ధరించేటువంటి జాకెట్ లభించింది. సో అది చూసిన తర్వాత ఆ మొదటి నెంబర్ సైట్ దగ్గర తవ్వకాన్ని మరింత వేగవంతం చేశారు. సుమారుగా 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పుతో అక్కడ తవ్వకాలు జరిగాయి. ఇక 2వ నెంబర్ సైట్ దగ్గర ఏం దొరకలేదు, 3వ నెంబర్ సైట్ దగ్గర ఏం దొరకలేదు, 4వ నెంబర్ సైట్ దగ్గర ఏం దొరకలేదు, 5, 6 ఇలా ఏ సైట్ దగ్గర ఏం దొరకలేదు అనే రకంగా మొదటిగా వార్తా ప్రచారంలోకి జరిగింది. కానీ ఇక్కడ అన్ని విషయాలు సిట్ అధికారులు గోప్యంగా ఉంచినప్పటికీ లాయర్ల బృందం అక్కడికి ఎవరైతే వెళ్ళి వాళ్ళ సంబంధించినటువంటి క్లయింట్స్ మరణించారని చెప్తున్నారు. క్లయింట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా లాయర్లు కూడా అక్కడికి వెళ్ళారు. వారంతా కూడా రోజుకో రకంగా లేఖని విడుదల చేస్తున్నారు. ఆ లేఖ రూపేణా ప్రస్తుతానికి కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. సో 2, 3, 4, 5 ఈ 4 సైట్స్లో కూడా కొంత విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. కొన్ని ఎముకలు బయటపడ్డాయన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఎముకలన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఫోరెన్సిక్ అధికారులు స్వీకరించారు, వాటిని తీసుకున్నారు. ఇక 6వ నెంబర్ సైట్ దగ్గర ఒక 13 ఏళ్ల చిన్నారి అయ్యుంటుందనేది అంచనా, చర్చ జరుగుతోంది. సో 6వ నెంబర్ సైట్ దగ్గర కొన్ని ఎముకలు బయటపడ్డాయి. అప్పుడు ఆ అమ్మాయిని పూర్తి చేసి ఆ అమ్మాయిని అక్కడ ఖననం చేసిన సమయంలో ఆ అమ్మాయికి 13 ఏళ్ల వయసు ఉండుంటుంది. ఆ రకంగా ఆ స్థితిలోనే అమ్మాయి అక్కడ పూడ్చివేయబడిందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర సురేష్ అనే యువకుడి యొక్క మృతదేహం బయటపడింది. 8వ నెంబర్ సైట్ దగ్గర 25 ఎముకలు బయటపడ్డాయట. మరి ఎముకలు ఎవరివి ఏంటి అని ఇంకా తెలియడం లేదు. సో DNA టెస్ట్ చేస్తే కానీ ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చే అవకాశం లేదు. ఈ DNA టెస్ట్ అయినా అయిపోయి అన్నీ జరిగేసరికి కొన్ని రోజులు పట్టొచ్చు, ఇంకా సమయం పట్టొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ ఎముకలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. ఇక 9వ నెంబర్ సైట్ దగ్గర ప్రస్తుతానికి తవ్వకాలు జరుగుతున్నాయి.
15 అడుగుల లోతుతో 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు చేపడుతూ ఉన్నారు. సో జేసీబీలు కూడా అక్కడికి చేరుకున్నాయట జేసీబీల సహాయంతో. బికాజ్ కార్మికులు 12 మంది కార్మికుల బృందం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అంతా తవ్వకాలు చేపట్టే ప్రయత్నం చేస్తాం. నిర్విరామంగా సుమారుగా 5-6 రోజుల పాటుగా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ జేసీబీలు కూడా చేరుకున్నాయట. కొన్ని చిన్న మినీ జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. మనం ఆ విజువల్స్ లైవ్లో ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో మినీ జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. ఆ మినీ జేసీబీల సహాయంతో, బికాజ్ అది పూర్తిగా అటవీ ప్రాంతం, చాలా కారడివి అది. సో అటవీ ప్రాంతంలోకి కార్మికులు పనిచేస్తున్నా కొంత తీరని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కాబట్టి వేగవంతం చేయడం కోసం మినీ జేసీబీని అక్కడికి తరలించారు. మీరు పక్కనే చూడండి, కొన్ని నీళ్లు కనబడుతున్నాయి. అదే నేత్రావతి నదికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. సో నేత్రావతి నది, ఇదే నేత్రావతి నదిలో కొన్ని వందలాది మృతదేహాలు కొట్టుకు వచ్చేవట. ఆ నది ఒడ్డునే ఈ వందలాది మంది మృతదేహాలను పూడ్చాలని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికుడి యొక్క లేఖ బయటకు వచ్చిన తర్వాత మరోసారి అంశం తెర మీదకి వచ్చింది. సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ప్రస్తుతానికి అక్కడ తవ్వకాలు చేపడుతోంది. 13 సైట్స్ ని గుర్తించాడు పారిశుద్ధ కార్మికుడు. ఈ రోజు తవ్వుతోంది. ఇంకా 9వ నెంబర్ సైట్ దగ్గర ఏం జరుగుతుందో అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బికాస్ 9వ నెంబర్ సైట్ దగ్గర 15 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు ఎటువంటి అంశం బయటపడుతుందో అని చెప్పి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో దేశమంతా నివ్వెరపోయి చూస్తోంది. సో ఒకసారి మళ్ళీ మీకు క్లుప్తంగా అసలు ఏం జరిగిందో ధర్మస్థల ఆలయానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కొత్తగా చూసేవారు డెఫినెట్గా ఈ వీడియోని చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. అట్ ది సేమ్ టైం వీలుంటే మీరు ఇద్దరికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. బికాజ్ ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి ఈ వీడియోలు గ్యాగ్ ఆర్డర్ ఉంది. ఎవరైతే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. తనకు సంబంధించి పేరు కానీ ఆలయం ప్రస్తావన కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి అందుకే చాలామంది కూడా ఈ వీడియోలు చేయడానికి జంకుతూ ఉన్నారు. కానీ ఆర్టీవీ నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి క్రమంలో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశం పైన 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో 1998 నుంచి 2014 ఈ కాలం మధ్యలో సుమారుగా 25 ఏళ్లకు పైబడి ఒక కార్మికుడు అక్కడ పారిశుద్ధ నిధులు వహించేవాడు, పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసేవాడు. అయితే ఆ మధ్య కాలంలో ఆయనకి కొన్ని వందలాది మహిళల మృతదేహాలు నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చాయట. దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మైనర్ అమ్మాయిలు ఉన్నారు, మొత్తం కూడా మహిళల మృతదేహాలు. అక్కడ కొట్టుకు వచ్చినటువంటి ఆ మృతదేహాలని నన్ను కొంతమంది బలవంత పెట్టి నన్ను బెదిరించి నన్ను సైతం చంపేస్తామని చెప్పి ఆ మృతదేహాలని మొత్తాన్ని కూడా పూడ్చివేయమని చెప్పారు. నేను ప్రాణహాని ఉందని చెప్పి ఆ మృతదేహాలను పూడ్చివేయడం మొదలుపెట్టాను. అందులో భాగంగానే నేను వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టాను. నా చేతులతో స్వయంగా నేనే పూడ్చిపెట్టానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. దాంట్లో వందలాది మంది మహిళల మృతదేహాలలో అందరికీ కూడా అత్యాచార ఆనవాళ్ళు ఉన్నాయట. ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు ఉన్నాయట. ఒంటి పైన ఒక్క వస్త్రం కూడా లేకుండా సిచ్యువేషన్లో ఉన్నారట. కంప్లీట్ నగ్నంగా ఉండిపోయారట. ఇక చిన్న చిన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, మైనర్ అమ్మాయిలు ఉన్నారు. మైనర్ అమ్మాయిల పైన కూడా దాడి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. దుస్తులు లేకుండా ఒంటిపై గాయాలతో, ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలతో కనిపించాయట. అయితే వాళ్ళందరినీ కూడా నన్ను బెదిరించి పూడ్చిపెట్టించారు కొంతమంది వ్యక్తులు అని చెప్తున్నాడు. వారు ఎవరు, ఏంటి, ఎక్కడ అనేది ఇంకా ప్రస్తుతానికి ఆ పారిశుద్ధ కార్మికుడు కేవలం గోప్యంగా ఉంచుతున్నాడు. కోర్టుకు మాత్రమే తెలియజేశాడు. ఇంకా వరకు కూడా ఆ అసలు విషయం తెలియలేదు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ తవ్వకాలు జరగడం గల కారణం ఒకటి ఏంటంటే పారిశుద్ధ కార్మికుడు 2014 తర్వాత తన ప్రాణాలని కాపాడుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ తన కుటుంబంలో ఒక మహిళ కూడా ఇదే రకమైనటువంటి వేధింపులు ఎదురవడంతో ఇక ఇప్పటికైనా నేను ఈ విషయాన్ని, అసలు నిజాన్ని బయటికి చెప్పకపోతే నా జీవితానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉండదు అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు భావించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశాడు. దాంట్లో నేను 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో నా చేత చాలా మృతదేహాలను పూడ్చిపెట్టించారు. నేను చాలామంది మహిళల మృతదేహాలను పూడ్చి చేశాను. నేను ఇప్పటికైనా బయట పెట్టకపోతే నేను పశ్చాత్తాపానికి గురవుతున్నాను. ఇప్పటికైనా బయట పెట్టకపోతే నాకు జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని చెప్పి ఆ లేఖలో పొందుపరిచాడు. ఆ లేఖని ధృవీకరించిన కొంతమంది లాయర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటుగా కోర్టులో హాజరుపరిచారు. బెల్తల్గండి కోర్టులో హాజరయ్యే క్రమంలో పారిశుద్ధ కార్మికుడు తన చేతిలో బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. మీరు చూస్తున్న విజువల్స్ లో తన చేతిలో ఉంది ఆ బ్యాగే. కోర్టు వరకు తీసుకొచ్చాడు. ఆ బ్యాగులో ఏముంది అని అడిగితే ఇది నేను పూడ్చిపెట్టినటువంటి శవాల యొక్క ఎముకలు, నేను వాటిని మళ్ళీ మీకు చూపించడం కోసం పట్టుకొచ్చానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చాలా సీరియస్ అయింది. రోజు రోజుకి అంశం సీరియస్ అవుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఇప్పుడు తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అప్డేట్లో
9వ నెంబర్ సైట్ దగ్గర ఆ పారిశుద్ధ కార్మికుడు గుర్తించిన సైట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాలు జరిగేటువంటి ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి 15 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో మినీ జేసీబీలతో అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. సో అక్కడ దొరికినటువంటి ఆ ఎముకల్ని ఫారెన్సిక్ అధికారులు తరలిస్తున్నారు, ల్యాబ్స్ తరలిస్తున్నారు టెస్టుల నిమిత్తం. సో ముందుగా 1వ నెంబర్ సైట్ దగ్గర ఒక ఎర్రని జాకెట్, ఆ ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ లభించింది. సో మొదటిగా లభించినటువంటి ఆ తవ్వకాల్లో 2 అడుగుల్లోనే ఇవన్నీ కనిపించడంతో అక్కడ 15 అడుగుల లోతు వరకు తవ్వారు, కానీ ఎటువంటి ఎముకలు బయటపడలేదు. 2, 3, 4, 5 సైట్లలో కూడా ఇదే రకమైన తవ్వకాలు జరిపెడితే ముందుగా ఎటువంటి ఆనవాళ్లు లేవన్నారు. ఆ తర్వాత లాయర్ల యొక్క లేఖ ద్వారా మళ్ళీ అక్కడ కూడా కొన్ని ఎముకలు దొరికాయని వార్త బయటకు వచ్చింది. సో ప్రస్తుతానికి ఈరోజు 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6, 7వ నెంబర్ సైట్ లో కూడా కొన్ని ఎముకలు దొరికాయి. ఒక ఎముకనేమో ఒక 6వ నెంబర్ సైట్ దగ్గర ఉన్నటువంటి ఎముకలకు సంబంధించిన అంశం పైన ఫోరెన్సిక్ అధికారులు ఒక చర్చ ఏంటంటే ఇది 13 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి అవశేషాలు అయ్యుంటాయి అనేది ఫోరెన్సిక్ అధికారులు ఒక చర్చగా మాట్లాడుకుంటున్నారు. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర సురేష్ అనేటువంటి యువకుడిని ఖననం చేసినట్టుగా తెలుస్తోంది. 8వ నెంబర్ సైట్ దగ్గర 25 ఎముకలు దొరికాయి. ఇప్పుడు 9వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ధర్మస్థల అంటే భక్తికి నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం నుంచి ఈరోజు ధర్మస్థల పేరు చెప్తేనే భయం పట్టుకుంది, వెన్నులో వణుకు పుడుతోంది. చూసారు కదా ఎటువంటి అంశాలు జరుగుతున్నాయనేది. ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2012 సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ ట్రస్ట్లోనే ఒక కాలేజీలో చదువుతోంది. ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళింది, సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి రావడం కోసం బస్ స్టాండ్ దగ్గర ఎదురు చూస్తోంది. బస్ స్టాండ్ దగ్గర ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి అక్కడి నుంచి మిస్ అయిపోయింది. ఆ తర్వాత వారం రోజులకి ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టి పడివేసినటువంటి ఒక పరిస్థితిలో కనిపించింది, మరణించి కనిపించింది. ఏం జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు రంగప్రవేశం చేశారు. సిఐడి, సిబిఐలు కూడా రంగప్రవేశం చేశాయి. ఈ కేసుని